హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సాంఘిక శాస్త్ర బోధనా లక్ష్యాలు కోటారి కమిషన్ 1964లో ఏర్పడింది. 1966లో తన నివేదికనిచ్చింది. దీని యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే ఇతర దేశాల చరిత్రను బోధించాలి, పౌరశాస్త్రం బదులుగా రాజనీతి శాస్త్రం అని వాడాలి, చారిత్రక సమకాలీన అంశాలను, స్త్రీ పాత్ర గురించి చర్చించాలి, మానవ హక్కుల భావనను ప్రాధాన్యం ఇవ్వాలి, శ్రమ పట్ల గౌరవ కలిగించాలి. జాతీయ విద్యా విధానం 1986 ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. 2021లో ఎన్ఈపీ నూతన విధానం అనేటువంటిది వచ్చింది. 1986 జాతీయ విద్యా విధానం వల్ల భావ వ్యక్తీకరణ, సామర్థ్యాల పెంపుదల, కుటుంబం, జీవితం పట్ల అవగాహన, శారీరక శ్రమ పట్ల గౌరవం పెంపొందించడం, పర్యావరణం పరిరక్షణ, జనాభా పెరుగుదల నియంత్రణ, శాస్త్రీయ దృక్పథం, నైతిక విలువలను పెంపొందించడం, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యతనివ్వాలి, శారీరక శ్రమ అంటే మనం ఆడేటువంటి ఆటలు కానీ పని కానీ దాని పట్ల పెంపొందించడం, పర్యావరణాన్ని మనతో పాటు ఉన్నటువంటి పర్యావరణాన్ని పరిరక్షించాలి, జనాభా పెరుగుతున్నటువంటి జనాభాను నియంత్రణ చేయాలి, శాస్త్రీయంగా అంటే నూతన శాస్త్రీయ సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చెందించాలి. సో తోటివారితో ఎలా ఉండాలి, నైతిక విలువలను పెంపొందించడం, మాట మర్యాద అనేటువంటి దాని గురించి తెలియజేయాలి. ఈ రెండింటి గురించి ఈ క్లాస్లో తెలుసుకున్నాం.